హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్స్ ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ కొబ్బరి పాయసం. చాలా ఈజీ అండి. ఈ పాయసం పండుగలప్పుడే కాదు, ఎండాకాలంలో డెజర్ట్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి వేడి వేడిగా అయినా చల్లగా అయినా ఎలా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తక్కువ టైంలో అయిపోతుంది. నా స్టైల్లో నేను చెప్పిన టిప్స్తో చేశారంటే, ఓసారి తిన్నారంటే ప్రతి పండుగకి అకేషన్ లేకపోయినా కూడా ఈ పాయసం కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఈ రెసిపీ కోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న కోకోనట్ని ఇలా తురిమి పెట్టుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఫెస్టివల్ టైంలో పూజలు చేసేటప్పుడు కొబ్బరికాయలు మనం ఎక్కువగా కొడుతూ ఉంటాం కదండి. వాటిని వేస్ట్ చేయకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం. ఇలా బియ్యపు రవ్వలాగా ప్రిపేర్ చేసుకోనండి. మీ దగ్గర రెడీమేడ్ ఉంటే కూడా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే ఒక 10 నుండి 12 బాదం పలుకులు వేసుకుంటున్నానండి. మీరు కాజు కూడా యాడ్ చేసుకోవచ్చునండి. అలాగే 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం 3-4 యాలకులను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా బాదం పౌడర్ లాగా ప్రిపేర్ చేసి వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందండి. స్మూత్గా పౌడర్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నాకు షుగర్ మైల్డ్గా ఉండాలండి, అందుకే మీడియంగా తీసుకోనండి. మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరిని వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరికాయ కొద్దిగా లేతగా ఉంటే మనకి పాయసం మరింత టేస్టీగా ఉంటుందండి. వాటదేమో వేయాల్సిన అవసరం లేదండి. మనం తురిమి వేసుకున్నాం కాబట్టి ఈజీగానే స్మూత్గా గ్రైండ్ అయిపోతుందండి. చూడండి, ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పాయసం కోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న బియ్యపు రవ్వని ఇందులో వేసుకుంటున్నానండి. ఈ బియ్యపు రవ్వ నెయ్యిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి. ఈ బియ్యపు రవ్వ ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బాదాము అలాగే కాజుని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తాన్ని కూడా నెయ్యిలోనే వేపుకోవాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం. చూసారుగా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో వేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ అయితే బాగా కలుపుకోవాలండి. కొబ్బరి వేసాం కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుందండి, అందుకే కలుపుతూనే ఉండాలండి. ఇలా నెయ్యిలోనే ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక 5 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే పాయసం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత 500 ml చిక్కటి పాలను తీసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్లో కొద్దిగా వేసి కలిపి వేసేసుకొని తర్వాత మిగిలిన పాలు మొత్తాన్ని కూడా ఇందులో వేసి కలుపుతూనే ఉండాలండి. మీకు అవసరమైతే మూత పెట్టి కూడా మీరు ఉడికించుకోవచ్చునండి. ఇలా కలుపుతూ మనకి ఒక 300 ml పాలు అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ కూడా వస్తుందండి. చూసారుగా, ఇలా కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకుండా. మనం తీసుకున్న 500 ml పాలు 300 అవ్వడానికి ఒక 18 మినిట్స్ అయితే పట్టిందండి. ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ బాదం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి. షుగర్ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి, మీకు ఎంత అవసరం పడుతుందో. ఇలా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇలా కుంకుమ పువ్వు వేసిన తర్వాత మరొక పొంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉండే కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ పాయసాన్ని వేడి వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చునండి. నాకు చల్లగా సర్వ్ చేసుకుంటేనే చాలా ఇష్టం అండి. ఇలా తీసుకున్న దీనిని చల్లబడిన తర్వాత మనం సర్వ్ చేసుకునే ముందు కొద్దిగా డ్రై నట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రిపేర్ చేసే పాయసాన్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఫెస్టివల్ అనే కాదండి, ఎప్పుడైనా ఈ పాయసం రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. స్వీట్ తినాలేనే అనిపిస్తే చాలండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి.
ఎలాగో మనకి ఫెస్టివల్ సీజన్స్ అయితే వచ్చేస్తుంటాయి కదండి, కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదండి. మిస్ చేయకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.